శనార్థులు పబ్లిక్ మీ ఊళ్ళో సంక్రాంతి పండుగ సురువైంది ఆనుల్లా మా ఊళ్ళో అయితే మేము భోగి మంటలతో సురువు చేసుకున్నాం మరి ఈ పండుగ పూట మనం వార్తలు ఏం చెప్పుకుందాం కానీ ఇలా అయితే ఆటలతోటో పాటలతోటో మంచిగా దుమ్ము లేపుదాం సరే మరి తాజా పంట సమర్పించు జోర్దార్ పండుగ స్పెషల్ కు స్వాగతం చలో అయ్యా యాళ్ళ పొద్దుగా లేచినప్పుడు చలి పెట్టదా పండుగ గోలికే మంచిగా చలితో తానాలు చేయాలి ఇంకా మీరైతే ఏం మనసులో ఏమోరా మనసులు పెరిగింది కానీ ఇది పెంచుకుంటలేరు అసలే గీ భోగి మంటల కాడ కూడా డిలో జియో డిస్కు డిస్కు గివే పాటలారా డిలో జియో డిస్కు డిస్కు గివే పాటలారా మనుషులు అసలు పండుగ అంచేది పబ్బం అంచేది దాని తరీకేది దాని పద్ధతులు ఏందనేది నేర్చుకోవాలి తెలుసుకోవాలి అసలు సంక్రాంతి పండుగ అంచేది ఎరికేనా మీకు గడ్డాకపోతే ఏముంటది మీకు ఎప్పుడు చూడు తినుడు రింపుకునుడు గిదేగా మీ బతుకు సంక్రాంతి పండుగ అంటే సకినప్పాలు చేసుకొని తినుడా కూసరి మీ దుంపలే కానీ మంచిగా చెప్తా కూసరి సంక్రాంతి పండుగ అంటే సకినప్పాలు చేసుకొని తినుడు ఉగాది పండుగ అంటే గ్యారప్పాలు చేసుకొని బగ్గ తినుడు గిది కాదు ఏమైనా మనకు తినుడే బతుకాయ పండుగల ప్రాముఖ్యత వాటి గొప్పతనం తెలుసుకోవాలి మనం సంక్రాంతి అంటే ఏంటిది నూతన కాంతి అని అర్థం మనకు రైతులకు అన్ని పంటలు చేతికత్తాయి కాబట్టి వాళ్ళ జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక కొత్త కాంతిని తీసుకొచ్చేది సంక్రాంతి అన్నట్టు సంక్రాంతికి ఇంకా ముఖ్యమైన కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి 12 రాశులలో మకర రాశి లోపటికి సూర్యుడు ఆగమనం చెందడాన్నే మకర సంక్రాంతి అని కూడా అంటారన్నమాట అర్థమైందా ఈ సంక్రాంతికి ముందు వచ్చేదాన్ని భోగి పండుగ అంటారు భోగి అంటే ఏంటిది భోగి మంటలతో ప్రారంభమయ్యేది ఈ భోగి మంటలు అనేటువంటివి ఎందుకు ఎత్తారో తెలుసా ఈ భోగి మంట అనేటువంటిది ఏదైతే ఉంటుందో అహాన్ని అరింపజేసేటువంటిది మనలో ఉన్నటువంటి ఈ అహం ఉంటుంది చూసిలా అంటే గర్వం ఉంటుంది చూసిలా ఈ గర్వాన్ని భోగి మంటల్లో దహనం చేసి ఈ భోగి మంటలు అనేటువంటి కొత్త కాంతితోటి సంక్రాంతికి స్వాగతం పలకడం అన్నట్టు తెలియదు పాడలేదు మీరు వెలిగిళ్ళు మీ పిల్లగాళ్ళకు చెప్పాలంటే మీరు ముందుగా ఈ ముచ్చట్లు తెలుసుకోవాలి అంతా సంక్రాంతి పండుగ రోజు గాలి పటాలు ఎగిరేసినాక పోతారు కదా అది ఏందో అడ్డమైన ఏంది అది దారం సైన మాంజాలు అట ఏవో అడ్డమైన మాంజాలు అవి చేయవచ్చి బండ మీద పోయేటోళ్ళ కుతికెళ్ళి దిగుతలేవా కాబట్టి ఎవడన్నా ప్లాస్టిక్ సైన్ అడ్డమైన సైన్ దారాలు పట్టుకొచ్చి ఎవడన్నా గాలి పత్రాలు ఎగిరేసింది అనుకో ఒళ్ళు చింతపండు కావాలి అమ్మలారా అట్లనే మీరు గాలి పటాలు పట్టుకొని బంగ్లాల మీద ఎగురుతారు చూసిందా కేదారి చేతి ఈ బంగ్లాల మీద ఎగురుకుంటే ఇంత గుందుకుంటా వెనక చూసుకుంటే అది ఎంత చూసుకోకుండా తప్పేలా కింద పడతాను అట్లా పైలంగా ఉండాలి ఇంట్లో కాలు రెక్కలు ఇరుగుతాయి బంగ్లా మీద కింద పడ్డాక కాలు రెక్కలు ఎందుకు ఇరుగుతాయి కిందికి కాలు మీదకి అయితే కొబ్బరికాయ వరిగాడు తలకి ఆవాలుతుంది అందుకే పైలంగా ఉండాలి అరే ఈ గాలిపటాల దారాలు కూడా తెగిపోయి చెట్లకు ఈ స్తంభాలకు వాటికి వీటికి చుట్టుకొని ఈ బండ మీద పోయేటోళ్ళకు కూడా కుచ్చెలు దిగుతానే అట్లనే ఆ దారాలు కరెంట్ స్తంభాలకు చుట్టుకున్నప్పుడు వానలకు వచ్చినప్పుడు ఆ దారాలతోటి కరెంట్ వచ్చి కూడా శాఖలు వచ్చి చచ్చిపోతా అంటారు అర్థమైందా ఇక బారి పారి ఈ ముసలుడు తాపుకో గిన్నె తీసుకొచ్చి పాడేసిపోతాడు ఇవి అప్పాలు చేసుడు ఎప్పుడు కావాలి ఏంది నేను ఎవరికన్నా పత్తెర పోయినా నాకు 200 అనొచ్చు ఓ ముసలాడా ఉంటావా అప్పాలు అయితే ఈ ముసలుడు గీ వయసులో ముసల్దాన్ని అవగారింటికి తోలు ఈ అప్పాలని దుకాణం పెట్టుకున్నాడు నాకు ఇటు అప్పాలు అయితే లేవే నాకు పోరాడ పోకపోతుంది ఏంది ఇది నాకు ఈ గోస అదో ఈ ముసలిది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చినా అమ్మా ఇప్పుడు వస్తాను బిడ్డ మీ తమ్ముడు కనవలేదాడా ఇటు వెనక మళ్ళీ వస్తాను మా తమ్ముడు కనపడి మరి ఆన ఎడిపోయిండు అక్కడ తాపుకోకిన తీసుకొచ్చాడు వారేసి అప్పాలని చెప్పి ఇడ కూర్చో కూర్చుంటే మరి ఎడ కూర్చున్నాడో ఎడ తాగుతాడు ఏమో మా తమ్ముడు నాకు కనపడలే నన్ను కూలికని పిలిచిండు అప్పాలు చేయమని తాపుకో గిన్నె తీసుకొచ్చిండు పిండి తీసుకొచ్చిండు ఇక్కడ వారేసిండు కథం పోయిండు మా తమ్ముడికి బుద్ధి లేదా తక్కువ కూర్చుంటాడు సురేందర్ అరే నాకింత కళ్యాణ్ తెంపియా ఏడంతది
అంత నువ్వు తెంపే రాదయ్యా ఎక్కడ రాదు వయసు మొగనివి నువ్వు ఎక్కుదురా. అయ్యా వయసు మొగనివి ఎక్కువ నచ్చినావు బాగా చింపుకుంటావు ఏందా నీ బుద్ధ కోసి రాదు అరే కళ్యామాకు లేదు కొత్తిమీర లేదు ఆ పొల్ల ఆడున్నది పడుతుంది నీకు. అరే అయ్యో కూలీ పిలిచింది అప్పాలు చేసినందుక ముసలిది లేదా దండం పెడతా అబ్బా కొద్దిగా ఎక్కువ నువ్వు ఎక్కువ ఎక్కువ ఎక్కరా అయ్యా ఎక్కువ ఎక్కడ నాకు అరే ఓ గిత్త తయారైతే అవని ముసలి నేను అప్పాలని లేని గండం పెట్టుకున్నాను ఇదైతే నేను గొత్తిద్దా నీకు ఏడా కోసుకొని అవుతావా నువ్వు ఎక్కడ నాకు ఫుల్ అయిపోయి కోసుకో ఇక నేను పోతాను మరి నిమ్మలంగానే వచ్చినావా? సంక్రాంతి పండుగకు రమ్మన్నాడు ఏదైనా సంక్రాంతి పండుగ రమ్మన్నాడు అప్పాలు ముందట పెట్టి. మా తమ్ముడు ఏది మరి మీ వదినేది? అవగారింటికి పోయింది. ఆమె అమ్మగారింటికి పోతే నిన్ను మా అమ్మగారింటికి తమ్ముడు రమ్మన్నాడు. మీ తమ్ముడు నన్ను రమ్మని మా తమ్ముడు రమ్మంటే అటో పోయిండు నన్ను రమ్మని. ఏమున్నది ఇక నువ్వు నేను ఇట్లా చూసుకుంటా కూర్చో. పైన ఏమో ఈ పొల్ల నన్ను తిడుతుందా ఏం కథను ఇక తీసుకొచ్చిన బుద్ధి అయ్యా ఎప్పుడు వచ్చినవే అక్క నువ్వు ఇప్పుడు వచ్చిన తమ్మి అయ్యా ఆలస్యం అయింది ఇక పట్టు బుద్ధి తిక్కల ముసలాడా ఎప్పుడు వస్తానన్నావు ఎప్పుడు వచ్చినావు? అయ్యా మరి ఈ ఇంటికి ఒక్కటి ఉన్నది అన్ని నాకున్నాయా నేను ఎవరికైనా కూలిపోయినా మంచుకుంటా ఇక్కడ రికాం కూర్చొని అప్పాలు కాలే ఏం కాలే. అరే ఆగరాదు ఇగో ఈ ముక్కుడు ఒకళ్ళ దగ్గర వచ్చిన ఇగో ఈ జడ్జి గంట వాళ్ళ కాడ ఇగో ఈ అప్పలపుల్ల వాళ్ళ కాడ ఇగో ఇది ఒక కాడ ఏం చేయమంటే ఒక కాడనే మరి ఎప్పుడు చేస్తావు అప్పాలు? ఏ పట్టు ఇక రాళ్ళను పెట్టకపోతే ఇక తక్కువదానా పెడతా రాళ్ళు పెడతా అన్ని చేస్తాయి ఇక. పాడుగాను రాళ్ళు పట్టుకొస్తా అంటే మంచిగా నానే అక్క బాగా ఇట్లా మంచుకున్నారా అయ్యో మరి నీ బండలు పట్టుకొస్తా కాస్త పిండి పిసుక నీకు దండం పెడతా నీకు అప్పాలందా నువ్వు ఓరియా నువ్వు నీ బిడ్డ పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళినప్పుడు తెలుస్తా తీరాదు వస్తాను అయ్యో పడపడే బాబరు ఉన్నదే నీకు అప్పాలందా నువ్వు అన్నావు అనేసి ఇంకా ఈ ముసలామని రమ్మన్నావు. మరి అది చాలా వద్దులే ఎప్పుడో రాకత్త పుణ్యానికి బండం పట్టుకొచ్చి ఇడబెట్ట పోయి అరే నీడ కంటే ఏ నీడ గీయడానికి కాదు మంచిగా చేయాలి గీడి కచ్చి కూర్చున్నా తోకమాట చేసేది కాడ ఈ ముగ్గురు కాడ ఏం పని వానికి కానీ నూనె కాగిందా అరే ఏం పిండి అరే తెచ్చిందంత అలా కలుపుతాంది ఇంకేమో పిండి పిండి అంటే పిండి పోయి గట్టిగా అయింది నీళ్ళు పోయి మళ్ళీ గ్లూజ్ అయింది మళ్ళీ పిండి పోయి మళ్ళీ గట్టిగా అయింది అది పోయి ఇంత పొడి తిరిగి మళ్ళీ పిండి కూడా అట్టుకరా నాన్న నీకు తక్కువ ఏందే ఒక్క ఒక్క ఇక కమలకి ఇంటికి రావే ఈ మాట కాడికి రా అది లుంగి పేగ ఆ లుంగి పేగ తీసుకురా చాపీడు పట్టుకురా బా వచ్చే నిలబడి దానికి వచ్చినావురా అప్పాలు నవ్వలేదానికి వచ్చినావు ఎమ్మడి పెట్టుకొని వచ్చింది అది నీకు 2 అక్కలు ఇచ్చేది అందుకు ఇట్లా చాపు అందరు చెప్తావు పని కూలి ఆ పిల్లగాని కూడా కట్టిస్తావేమో మరి ఎందుకు తీసుకొచ్చుకున్నా అప్పాలు చేసే కాడికి పొలగాని మాగా వచ్చినావు కత్తి పట్టారు మంచిగా బయలుదేరా నీకు చెరువులు ఇచ్చిర్రా బడికి పండుగ చెరువులు ఇచ్చినారా కానీ కానీ ఒక్క కమలకి రా ఇట్రా ఇట్రా ఇక గిరి కూర్చో పిండి అయింది ఆ పిసుకుడు ఇది ఎక్కడ ఇదంతా కొద్దిరికిది నాకు మంచిగా దండం పెట్టుకుంటే పోయి మంచిగా అప్పాలు మంచిగా ఉండాలి మంచిగా మంచిగా ఇంత కరిగిపోవాలి నోట్లు వేసుకుంటే ఒక్క నా అప్పాలు చేస్తానికి రమ్మన్నావురా తమ్ముడా అది దాన్ని తీయరాదా ముసలి దాని అమ్మగారింటికి పోయి దాని ఇంటి కాడ అప్పాలు చేసుకొని పట్టుకొని వస్తుంది ఇక్కడ నువ్వు అప్పాలు చేసుకొని సంజనాన్ని పట్టుకొని పోరాదు ఆ తాగుబోతాడు నీ మొగడిగా చేసి పెడతాడు నీకు అయ్యో రమ్మన్నందుకు కూడా గట్ట చేయబడితే అరే నూనె కాగిందే పొల్లా అరే నూనె కాగిందే పొల్లా అరే నువ్వు ఎక్కడి తక్కువ దొరికినా నాకు ఖచ్చితంగా కాలుతాయి వాడు వెనకటేసి కానీ బతిరాడంగా చేసిండు ఏం కవరు అగో ఇదేమి ఇద్దే అగో ఇదేందవ్వు ఓ ఇద్దరు మంచిగానే ఉండే ఓ కమలా కసుతానా ఆగు నేను పోయి పిసుకుతా ఆగు నేను పోతా ఆగా రాదు నువ్వు పోతావు ఇదేందే బుత్తగా గొచ్చుకెళ్ళి వస్తుంది ఇదేందక్క 10 చేతులతో చేతులతో చేయి అరే వెనక నుంచి చేతులతో పోయాలి కమలక్క
ఇక తక్కువ పొడి చేస్తాడు నువ్వు చూస్తాడే ఏం చేస్తాడే బాగా ఇట్లా అబ్బో ఇగో కచ్చలు పాడైపోను అబ్బో ఇగో కచ్చలు పాడైపోను ఎల్లెలకరా పడుతున్నాయి ఎంత బస్కి వచ్చినాయా నువ్వు బస్కి వచ్చిండే తమ్ముడా బస్కి రావాలి బిర్యానీ మంచిగా ఓ నూనె ఎంతగా ఆగిందే అయినా కానీ తీసుకొని నాలో రాదు ఇక ఒక్క ఇక కాలక్కాయ తీసి జల్ జల్ తీసి తీసి గొట్ట ఉన్నా మంచుకుండు ఇది ఒక్కొక్కటి తీసియ నీకు తీసియ రాకుంటే వెనకడ తీయలే మనం పచ్చికుండే జర్రంత ఆడితే మంచుకుండు అయ్యా ఇచ్చకపోతా అయ్యా మొత్తం పుర్రు చేసినావు నీళ్ళు ఎక్కువ కలిపి గత కలుపుతా ఈయన తక్కువ దేవతన్నా గింతంతనా ఏందంటే అది గట్టే మాట్లాడుతా అయిపోయింది జల్లి ఇంకా కలుపు కాలిందా ఒక్క అయ్యా నువ్వు ఇక్కడ తక్కువ దాని ఉన్నావే గిత్త ఆగు చేయితోడు తీస్తావా నువ్వు కమలక్క ఆగు ఎండలే ఎండితే మర్చిపోండు బాగా ఎడిపోయింది మరి ఏం చేస్తాండు రమ్మన పోయిన పండుగ అయ్యో అక్క తల్లి కంటే ఎడ పెడితే అక్క అన్ని ఇత తాపకోటి అంటే నా ఇంట్లో ఉన్నాయా ఏం చేయాలి అయితే ఇంతనే పెడుతును ఈ పొయ్యి ఇక ఆ గుడిచెల పొగ ఎటుపోదు అలానే ముసుగుతా ఉంటది ఇక ఎందుకు అని ఇక వీడ పెట్టిన ఇక మళ్ళీ అంతా ఇల్లు అంతా పొగ సూరుతా ఉంటది ధన సంపత్తిగా ఉంటుంది సంక్రాంతి పండుగ అయితే ఒకప్పుడు మంచిగా చేసుకునేది ఇప్పుడు ఎవరి ఎక్కడ చక్కగా చేస్తా పంపించా అరే ఈ వేజ్ లో కూడా అది అవ్వగారింటికి పోయింది ఇప్పుడు నువ్వు అవ్వగారింటికి వచ్చినావు ఇది ఇప్పుడు నీ ముఖానికి నీ అవ్వగారింటికి పోయినా వచ్చింది ఆల్రెడీ నేను పోవాలి అందుకే పిండి తొందరలో కొట్టిన ఓ బిడ్డ బీరమ్మ వచ్చిందా బిడ్డ బీరమ్మ ఎన్నడు చూడు మగంతుడు పంచాదేనా ఎన్నడు చక్కగా ఉన్నదా గారింటి కాడ సంవత్సరంలో 2 నెలలు అత్తగారింటి కాడ ఇక కడవ 10 నెలలు అవ్వగారింటి కాడే ఆ ఆట కొరిగించి గొంగడికి కప్పుతాంది అని నా బిడ్డ వచ్చిందా చెప్తాను నాకు ఇజ్జత అనిపిస్తాను కమలక్క ఇది తిప్పేది రా కట్టెలే పోర పొయ్యిలకు సాలే ఆడే ఇవి సాలే తమ్ముడా తేనా కట్టెలు తేనా వాడు ఎంకరేజ్ గాడు కొడతాడో ఏం చేస్తాడో వాడు ఎంకరేజ్ కొట్టినావురా కట్టెలు కొడుతూనే ఉన్నాడు పట్టుకపోతూనే ఉండు ఇక నేను పట్టుకొస్తాగా లేచి లేవన్నాడా ఏ అంటానవురా ఏంటి బాబు అన్న ఎన్ని ముద్దులు కొట్టినావురా నువ్వు అప్పంచి కొడతానని పట్టుకపోతూనే ఉన్నావు ఇంకా మళ్ళీ కట్ట కొడతావు పోసి వచ్చినావా ఇట్లా బొత్తరుండ పోసి ఇంత చిన్న డబ్బెడు తినొచ్చినావా 400 రూపాయలు తీసుకున్నావు కూలి 4 కట్టెలు కొట్టావురా లేకినాడా ఎంత కొడితే ఎత్తారా గిట్ల వంగి వంగినట్టు గిట్ల కొడతారా ఆడి పొలగాలు కొడతారు కారా ఈ కట్టెలను నువ్వు కొట్టు నేను చిన్నప్పటి కాంచెలు నేను వచ్చినోని కాదు నేను చేసుకున్నాను కాదు అరా 400 రూపాయలు వచ్చి గిత్త అనగానే అయిపోతుంది అనుకుంటారా తక్కువ ఈ మొద్దున ఎప్పటి నుంచి కొడతావురా పగటాల కాంచెలు కొడతావు దీన్ని పలక జీరేదందుకే పగటాలు అయితే అదా కొరికింది కట్టెలు దగ్గర ముసలి ఊకే లే అని అంటుంది లేచి జల్లి ఇవి కొట్టుకొని పట్టుకొని రా బతుకుల కట్టె నువ్వు బతుకుతాను భూమికి బరు ముసలిది దాని అవగారింటి కాడ చేసుకొస్తా అన్నది బుజ్జి ఇక దాని అవగారింటి కాంచెలు తీసుకొచ్చినప్పుడు అలా తీసుకొచ్చిన పేరు బదనం చేస్తాడు ఇక మా అక్కని రమ్మని పాపం అదో ఇన్ని సంధ్యాన్ని పట్టుకపోద్దా అయ్యో ఇక మా బావ పచ్చి తాగుపోతూ ఇయ్యం ఇచ్చిన కాళ్ళ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు వాడు ముసలోడు ఆయన కానీ ఆయనకి సిగ్గు లేదు శరం లేదు ఇక గదే తాగుడు గదే తిరుగుడు ఇక అదేదో కాళ్ళు చేతులు పట్టుకొని కూలో నాలో చేసుకుంటే ఇక తీసుకుంటారు అయినా గీ ఏజ్ లో కూడా మీ అక్కని పిలిచి అప్పాలు పెడతాను నువ్వు గొప్పనివేది మరి కాదు అబ్బో ఉన్న రోజులు సుట్టరి కాలు ఏ రోజు అటు పోతే సుట్టరి కాలే ఆట వస్తుంది సంక్రాంతి పండుగకి వచ్చినప్పుడు సకిరాలు చేసుకొని పట్టుకొని పోతుంది ఇక దసరా పండుగకు దాని ఇంటికన్నా ఉంటది ఇక బతుకమ్మ తీసుకోపోవాలి ఇంట్లో నుంచి అది కాకపోతే చీర కొనిస్తా నేను సద్దుల పండుగ వచ్చింది అని అంటే సద్దుల బతుకమ్మకు నేను చీర కొనిస్తేనే చీర కట్టుకొని మా అక్క సద్దుల బతుకమ్మ పట్టుకొని పోతాడు పోయాను విన్నావు బుజ్జి ఇక రాదు ఒక అప్ప కరకర అంటాను అవి మెత్తగా ఉన్నాయి కాదా మంచిగా ఉన్నాయి అక్క తింటావు వేసింది దండం పెట్టింది మా అక్క
అరే ఏంద బుజ్జి వచ్చిన ఖాళీగా కూర్చున్నావు ఏం చేయాలి మరి ఇంకా పోజు కూర్చొని కూలి పట్టుకొని పోతాను వానే మడుగు పూల పిండి కలుపు పిండి అన్న ఇంకా మడుగు పూలు చేస్తానవా ఇంకా మడుగు పూలు అరే చూస్తానా అక్క అరే అది దాని అత్తగారించి పట్టుకొని పోతుంది నాకే ఉన్నారు ఇక ఇయ్యాల నా గండాన పిండి సంచి అన్న పెడితేవేమే అక్క పిల్ల గడ కూర్చొని ఏం చేస్తానవరా పిండి సంచిది కర్రీ కలుతానా అక్క ఒక అప్పి ఈ పిల్లగానికి ఇద్దాం పిల్లగాడు పొగ బాగా వెళ్తాను చూడు చూడు కాలుతాను రే పిల్ల అవని బాచని కాలినేవా నాకు మంట కొంచెం ఆయన పొల్లు అక్కడ నూనె కాగింది జల్ది కానీ నువ్వు పోతావా నేను పోయానా ఓ దిద్దులాట నాకు పోయరా కాదు మొత్తం వన్యలా ఎప్పుడు చెప్తానే నాకు వెనకటి కాలం కాదు ఇది వెనుకటి కాలం కాదట ఈమె మొత్తం మిషన్లతో చేస్తా గీత పట్టుకొని మంటది ఈ దిద్దుడే సరిపోతుంది పొద్దుగు కింద ఫటో నేను పోవాలి ఇంకా నా బిడ్డ వచ్చిందట నీ బిడ్డ బిడ్డ మొగ నిడిచిపెట్టి వచ్చిందా పండుగకు రావద్దా నీ అక్కనైతే పిలుచుకున్నావు కదా ఊదనా అక్క తమ్ముడా మా అది మడితే తాగు ఈ మిషన్ పెట్టి వస్తా ఇద్దరు ఎక్కడి అప్పుడు మరి నాకేమో ఇంత రెండు తాపలా అయిపోయినా అక్క ఒక్క ఏంటి అవి లేవా కాయ మంచిగా ఉన్నాయి కమ్మ తింటా అక్క ఒక్కరు అవి అప్పలు చేసుకుంటా తినద్దు తాత బాగా ధైర్యం చేసి పండుగ అప్పాలన్నీ బాగానే చేపిస్తాను నువ్వు ముసలి చేయించమన్నదా నువ్వే చేపిస్తాను నేనే చేయిస్తాను ముసలి చేయించాలంటే ఏమన్నా దాని అవగారింటికి మీ అక్క కోసం చెప్తాను తాత దాని అవగారింటికి వచ్చి తోడి పెడతాను నాకు నేను కట్టపడి నా రెక్కల కట్టంతో సంపాదించుకున్నది మరి ముసలి చేయి మంచిగా చేస్తాను అని తిప్పులాడతాను ఏందే బొమ్మ నువ్వు దాని అవగారింటికి వచ్చి అది చేసుకొచ్చినట్టు నా అక్క దాని అవగారింటికి వచ్చి అది చేసుకొని పోతుంది తప్ప ఏడాది పొడుగుతే మనకు ధన సంపత్తిగా పంటలు చేతికి వస్తాయి కాబట్టి పండుగ చేసుకుంటారు అక్క ఈ పండుగ అప్పుడు మన నాయన ఏం చేసేది మంచిగా రాసి పోసేది మాయి జొన్నలు వడ్లు రాసి పోసి కోడిని కోసి మళ్ళీ మా ఇంట్లో అందరికి పెట్టేది బుద్ధి ఇప్పుడు గంటగానం వడ్లు ఎవరికి పండుతాయి ఎవరికి మాయి జొన్నలు మొక్కజొన్నలు పండుతాయి అక్క ఎన్ని తీర్ల పంటలు పడితే అన్ని తీర్ల పంటలు మొదలు పంట తీసుకొచ్చి దేవునికి రాసి పోసి మొక్కి మనం కోని కోసుకొని తిన్నాక ఇంతకు వాడుకునే పంటను ఏమైనా తినుడో నింపుకునుడు కోసుడు నింపుకునుడు కోసుకునుడు నింపుకునుడు ఇదే పబ్లిక్ ఎట్లుండే మా ముచ్చట్లు సరేగా మా ముచ్చట్లు ఇలా పొద్దుంతా ఇక్కడ నడతాంటాయి కానీ తాజా పంట సమర్పించు మా జోర్దారు భోగి పండుగ స్పెషల్ ముచ్చట్లు మీరు కూడా ఈ భోగి పండుగను మంచి ఆనందంగా మంచిగా అప్పాలతోటి జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళా వచ్చే జోర్దారు వార్తలలో మళ్ళా కలుద్దాం అప్పటిదాకా చూసుకుంటూనే ఉండేది మన HM TV నమస్తే.